ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత అథ ఏకాదశోధ్యాయః విశ్వరూప సందర్శన యోగః. అంటే ఈ అధ్యాయం యొక్క పేరేమిటి అంటే విశ్వరూప సందర్శన యోగము 11వ అధ్యాయము. అయితే ఈ విశ్వరూప సందర్శన యోగము అంటే అర్జున మహాశయుని యొక్క ప్రార్థనని అనుసరించి భగవానుడు తన యొక్క విశ్వరూపము ఆయనకు చూపించారు. అయితే ఈ అధ్యాయంలో ఎక్కువ భాగము కూడా ఆ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ విశ్వరూపము యొక్క వర్ణనలతోనూ అట్టి విశ్వరూపియగు భగవానునకు అర్జునుడు చేసినటువంటి స్తుతి స్తోత్రాలతోనూ కూడి ఉండదు. కాబట్టి సాక్షాత్తు భగవానుని యొక్క విశ్వరూపం సందర్శనము కలిగినటువంటి అర్జునునకు లభించింది. కాబట్టి లభించినటువంటి అధ్యాయమే అవడము చేత దీనికి విశ్వరూప సందర్శన యోగము అనేటువంటి పేరు వచ్చింది. అయితే మనం ముందు చెప్పుకున్నటువంటి విభూతి యోగము అంటే 10వ అధ్యాయం యొక్క చివర ఏమని పరమాత్మ చెప్పాడంటే తాను ఈ జగత్తు మొత్తాన్ని కూడా ఓన్లీ 1 ఫ్రాక్షన్ అంటే ఒకానొక అంశము చేతనే నేను వ్యాపించి ఉన్నాను అని భగవానుడు తెలియజేశాడు కదా. వెంటనే అర్జునునికి ఏమనిపించింది, భగవానుడు ఎప్పుడైతే సర్వము తానే వ్యాపించి ఉన్నాను, అదిగాక ఒకానొక అంశము చేతనే నేను ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాను అని భగవానుడు తెలియజేశాడు. అంటే ఇంకా ఎన్నో అంశాలు మిగిలే ఉన్నవి కదా. వెంటనే అర్జునునికి భగవంతుని యొక్క ఆ అనంతమైన ఆది అంతము లేని సమస్తము వ్యాపించి ఉన్నటువంటి ఆ విశ్వరూపాన్ని చూడాలి అని తీవ్రతరమైనటువంటి కోరికతో కూడిన ఉత్సాహం కలిగింది. కలిగి దానిని పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూపవలసిందిగా భగవానుణ్ణి వేడుకొన్నాడు. అర్జున మహాశయుని యొక్క ఆ ప్రార్థనతోటి ఈ యొక్క అంటే ఈ విశ్వరూప సందర్శన యోగము అనేటువంటి అధ్యాయం ప్రారంభమవుతూ ఉన్నది. ఇంకా కూడా మనం ముందు చెప్పుకున్నటువంటి అంటే క్రిందట అధ్యాయం ఏంటి, విభూతి యోగము. ఆ భగవానుడు చెప్పినటువంటి తన యొక్క విభూతులను గురించి కొద్దిగా తెలియజేయగా వాటినన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూడాలి అనుకున్నాడు, ప్రత్యక్షంగా దర్శించాలి అని ఆలోచన చేసి సర్వేశ్వరుణ్ణి ఆ అనంతమైనటువంటి మహా ఐశ్వర్యము, మహావిభూతి, ఆ మహా లీల, ఆ గొప్పదైనటువంటి ప్రభావము ఒక్కసారి కళ్ళారా చూడదలంచి అటువంటి విశ్వరూపం యొక్క సందర్శనం చేయడం కోసం భగవానుణ్ణి ఈ విధంగా ప్రార్థింపసాగాడు. అర్జునుడు ఇలా అంటూ ఉన్నాడు, మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేనా మోహోయం విగతో మమ. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కృష్ణమూర్తి, నన్ను అనుగ్రహించడం కోసము సర్వోత్తమమైనటువంటి అన్నింటికంటే ఉత్తమమైన రహస్యమైన ఆధ్యాత్మము అనే పేరు కలిగి ఉన్నటువంటి ఏ యొక్క వాక్యాన్ని, ఏ జ్ఞానబోధన మీరు నాకు తెలియజేశారో దాని చేత నా అజ్ఞానం పూర్తిగా తొలగిపోయింది. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు కూడా అర్జునునకు చేసినటువంటి ఆధ్యాత్మిక హితబోధ చేత అర్జునుని మోహము అంటే ఆ అజ్ఞానము అనేది తొలగిపోయినది. ఏ యొక్క వివేకము వలన
మొట్టమొదట ఈ దృశ్య జగత్తు నిత్యమని సత్యమని వీరంతా నా బంధువులని నా వారని ఈ దేహమే నేనని నేను అర్జునుడును అని తలుస్తూ దాని ఫలితంగా దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ అవివేకమంతా తాను కాని విషయాన్ని తాను అని భ్రమ చెందినటువంటి అవివేకమంతా కూడా భగవంతుడు తెలియజేసిన ఆధ్యాత్మ ప్రసంగం వలన తొలగిపోయింది. ఇంకా గీతాబోధ అనేటువంటిది ఇంకా పూర్తి కాలేదు. కేవలం 10 అధ్యాయాలు మాత్రమే అయినవి. ఇంకా కూడా 8 అధ్యాయాలు మిగిలే ఉన్నవి కదా. అయినప్పటికీ ఇంత మాత్రపు బోధ చేతనే అర్జునునికి చిత్తోపరతి, ఆ చిత్తంలో ఉన్నటువంటి అశుద్ధము అనేది పోయింది. చిత్తము శుద్ధపడింది, జ్ఞానం ప్రాప్తించింది. దాని ఫలితంగా మోహము అనేటువంటి కోరికలతో కూడినటువంటి మోహమంతా ఉపశమించడం కూడా సంభవించింది. ఈ విషయాన్ని అర్జునుడు మోహోయం విగతో మమ అని కదా చెబుతూ అంటే నా అజ్ఞానమంతా ప్రభు అంతరించిపోయినది అనే మాట ద్వారా స్పష్టంగా తను అజ్ఞానములో ఉన్నానని, ఆ జ్ఞానము కూడా శ్రీకృష్ణమూర్తి యొక్క జ్ఞానబోధ వలన అదంతా నశించిపోయినది అని స్పష్టంగా తన నోటితో తానే ఒప్పుకున్నాడు కదా. అర్జునుడు ఎలా ఉన్నాడు? భవరోగము చేత పీడితుడై ఉన్నాడు. పుట్టుక చావు అనేటువంటి ఈ యొక్క శారీరక సంబంధమైన రాకపోకలు కలిగి దాని చేత బాధింపబడుతూ ఉన్నాడు. అదే శ్రీకృష్ణ పరమాత్మ అనే వైద్యుడు గీతామృతము అనేటువంటి ఔషధాన్ని, ఇప్పుడు డాక్టర్ ఒక రోగికి అనారోగ్యం వస్తే వైద్యుడు వచ్చి ఔషధం ఇచ్చినట్లుగానే ఇక్కడ భవరోగము చేత ఈ చావు పుట్టుకులు అనేటువంటివి, జనన జరామరణాలు అనేవి శారీరక సంబంధమైన అనేక రకాల ఉపాధులు వస్తూ పోతూ ఉన్న వాడి చేత అర్జునుడు బాధపడుతూ ఉన్నాడు. అయితే ఆ భవరోగానికి మంచి వైద్యుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ వైద్యుడు ఏం చేశారు? గీత అనేటువంటి ఒక అమృతాన్ని ఇచ్చాడు. ఆ అమృతం వల్ల, అమృతము అంటే మృతము కానటువంటిది, శాశ్వతమైనది, ఆ గీతామృతము అనేటువంటి ఔషధాన్ని ఇచ్చారు అర్జునుడికి. అది అర్జునుడు కారణంగా గీత అనేటువంటిది మనందరికీ కూడా చేరింది. మనకు కూడా అటువంటి ఔషధం ఇవ్వబడింది. దానిని కొద్ది మాత్రమే అర్జునుడు కొంచెమే సేవించాడు. అప్పుడు అది పూర్తిగా సేవించాడా? ఇంకా పూర్తి అయిపోయిందా అంటే కాలేదు. కొద్దిపాటి సేవించినందుకే ఆయనకు ఆ కొద్దిపాటి మందుతోనే అర్జునునికి రోగము పూర్తిగా నయమైంది. ఎటువంటి రోగము? మోహము అనబడేటువంటి వ్యాధి పూర్తిగా నయమైపోయింది. దీనిని బట్టి ఆ యొక్క గీతామృతం అనే ఔషధాన్ని ఇచ్చినటువంటి వైద్యుడు ఎంత గొప్పవాడో కదా. అతడిచ్చినటువంటి ఆ మందు ఎంత పటుతరమైనదో స్పష్టమవుతూ ఉన్నది కదా. ఔషధం యొక్క శ్రేష్టత్వము దేని మీద ఆధారపడి ఉంటుంది? వ్యాధిని నివారించటం మీదే కదా ఆధారపడి ఉంటుంది. ఎంత మంచి మందు అయితే ఆ మందు దాని యొక్క మరి నియతిని బట్టి, దానికి ఉన్నటువంటి షరతులను బట్టి చక్కగా అనుసరించినట్లయితే ఆ వ్యాధి నివారించబడుతుంది. ఆ వ్యాధి నివారించబడిందా, అప్పుడు ఆ ఔషధం యొక్క శ్రేష్టత్వం అనేటువంటిది వ్యాధి నివారణ ద్వారానే అర్థమైపోతుంది. అదే వ్యాధి తొలగలేదనుకో, ఆ ఔషధం శ్రేష్టమైనది కానే కాదు అనే కదా అర్థం. అయితే ఇక్కడ గీతామృతము అనేటువంటి భేషజమును దాదాపు సగము సేవించినంతనే. ఈ గీతామృతం అనేటువంటి ఔషధాన్ని కొద్దిగా సేవిస్తేనే సగమే సేవించింది అర్జునుడు. అయితే దాని యొక్క ఫలితం ఏంటి? వెంటనే అర్జునుని యందు కనబడిపోయింది. అతనే అజ్ఞాన రోగము, భవరోగము, ఈ చావు పుట్టుకుల సమస్యలు కూడా అవన్నీ ఆ అనుమానము, అజ్ఞాన రోగము అన్నీ పటాపంచులైపోయినవి. శ్రీకృష్ణ పరమాత్మ సామాన్యులు కారు కదా. మరి ఆయన యోగిరాట్, యోగులలో కూడా విరాట్ స్వరూపుడు, యోగేశ్వరేశ్వరుడు. కాబట్టి యోగులకు కూడా ఈశ్వరతత్వం కలిగిన వారు. వారు బోధించినటువంటి ఆధ్యాత్మ బోధ కూడా సామాన్యమైనది కాదు కదా. అటువంటి యోగిరాట్ బోధించినటువంటి బోధ సామాన్యమైనది అవుతుందా?
కాదు కదా. అది మహాశ్రేష్టమైనది. అంటే పరమం అంటే మహాశ్రేష్టమైనది, గుహ్యం అతి రహస్యమైనది. పరమం గుహ్యం మహా గొప్పది, అతి రహస్యమైనది అనే అర్జునుడు ఇక్కడ దానిని గురించి పలికి ఉన్నాడు. ఎలాగంటే దాని యొక్క ప్రభావము చేతనే అతని యొక్క హృదయమందు ప్రత్యక్షమైనటువంటి ఫలితం కనబడింది కదా అని కనిపి అంధకారము అనేటువంటిది తొలగిపోయింది, ప్రకాశము అనేది ఆరంభించింది అని చెబుతూ పరమం గుహ్యం ఎటువంటిది అది అంటే అతి రహస్యమైనది, మహాశ్రేష్టమైనది. దానిని అనుసరించడంతో అర్జునుడు దాని గురించి పలికాడు. దాని యొక్క ప్రభావము చేత అతని యొక్క హృదయంలో ప్రత్యక్ష ఫలితము కనిపించింది కదా, అతనిలో ఉన్న అజ్ఞానం తొలగిపోయింది కదా. ఎప్పుడైతే అజ్ఞాన అంధకారము నశించిందో వానికి ఆ జ్ఞానము అనబడేటువంటి ప్రకాశం ఉత్పన్నమైనది. ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి విద్యలు ఉన్నవి కానీ అవన్నీ కూడా హృదయాంధకార వినాశనాన్ని చేసేదానికి సమర్థమైనటువంటివి కావు. అంటే ప్రపంచంలో 64 కళలు విద్యలు అనేటువంటివి ఎన్నో ఉన్నవి. అవన్నీ కూడా హృదయంలో అంతర్గతంగా అంధకారము అజ్ఞానము అనేది వాటిని నాశము చేయడానికి ఆ విద్యలన్నీ సమర్థవంతమైనవా అంటే వాటికి అంత సమర్థత లేదు. శారీరకపరమైనటువంటి వృద్ధి క్షయము అనేవి చేసేవే కానీ అది హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి సమర్థత దానికి లేదు అటువంటి విద్యలకి. అయితే ఈ భవరోగ నివారణమునందు అవి శక్తివంతాలు కానే కావు. అంటే చావు పుట్టుకులు కలిగినటువంటి సంసార భ్రమణము అనే దానిని ఛేదించడానికి మళ్ళీ కూడా శరీర ఆవిర్భావాలు అనేటువంటివి ఆపివేయడానికి ఈ యొక్క శారీరక సంబంధమైన రాకపోకలు శాశ్వతంగా నివారించడానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విద్యలు శక్తివంతమైనవి కావు. కానీ ఆధ్యాత్మ బోధ అయితే అటువంటిది కాదు. ఇది ఈ పుట్టుక చావు మొదలైనటువంటి దుఃఖ ప్రవాహాల నుండి కూడా జీవుణ్ణి ఉద్ధరిస్తుంది, ఆ యొక్క మోక్షము అనే తీరాన్ని చేరుస్తుంది. అందుకే జనన మరణ దుఃఖ ప్రవాహాన్ని నుండి కూడా జీవుణ్ణి ఉద్ధరించి దరికి చేర్చేస్తుంది. కాబట్టి అర్జునుడు దీనిని ఏమన్నాడు అంటే పరమం అని వచించాడు. అంటే మిగులా శ్రేష్టమైనది, గుహ్యం అని కూడా, ఇంకా రహస్యాలలోకెల్లా కూడా రహస్యమైనది అని కదా చెప్పాడు. అయితే ఇటువంటి మహత్తరమైన విద్యను గురువులు అందరూ కూడా అందరికీ చెప్పరు. ఎవరు ఈ యొక్క ఆధ్యాత్మ విద్యకు అర్హులు అధికారులు మరి తెలుసుకొని ఎవరి ఎందైతే వారికి అనుగ్రహం కలుగుతుందో, ఎవరైతే మాలిన్యరహితమైన నిర్మల భక్తితో కూడి ఉంటారో అటువంటి వారికి మాత్రమే వారు బోధిస్తారు కదా. అయితే ఇక్కడ అర్జునుడు అంటే ఇప్పుడు మదనుగ్రహాయ అటువంటి అనుగ్రహానికి నోచుకున్నటువంటి యోగ్యతలు కలిగిన వాడే కదా. కాబట్టే అతనిపై భగవానుడికి అనుగ్రహం కలిగింది. అలా కలిగినటువంటి కరుణాపూరితమైనటువంటి ఆ దయ కలిగిన అనుగ్రహము కలిగి ఆయనకి ఈ పరమపావనమైన ఆధ్యాత్మ విద్యను ఉపదేశించారు. అందుకే మదనుగ్రహాయ అనే పదము చేత ఏ విధంగా ఆధ్యాత్మ విద్యా పరిగ్రహణమునందు ఈ యొక్క భగవానుడు బోధించినటువంటి విద్యను గ్రహించటానికి గురువు యొక్క అనుగ్రహము, గురువు యొక్క ఆశీస్సు శిష్యునికి అత్యంత అవసరము అని కదా తేలుతూ ఉన్నది. గురువు యొక్క అనుగ్రహం లేకపోతే గురువులు ఎంత బోధించినా కూడా ఆ విద్య అనేటువంటిది ఆ శిష్యులు స్వీకరించలేరు, అర్థం చేసుకోలేరు అని చెబుతూ, ఎలాగంటే ఇప్పుడు భుజించేటువంటి వానికే త్రేపు వచ్చిందనుకో కడుపు నిండినట్లుగా గ్రహించుకోవచ్చు. అన్నం తినేటప్పుడు త్రేపు వచ్చింది, త్రేంచాడు, అలా త్రేంచినప్పుడు కడుపు నిండినట్టే అర్థమవుతుంది.
అట్లాగే అంటే అతనికి తృప్తి కలిగినది అనే కదా అర్థం. అదే దానికి గుర్తు. అర్జునుడు గీతామృతాన్ని తనివి తీరా తాగాడు, తనివి తీరా పానం చేశాడు, చేస్తూనే ఉన్నాడు. అంటే 10 అధ్యాయాలు విన్నాక ఆయనకు ఒక త్రేణుపు వచ్చింది. ఏమని? మోహోయం విగతో మమ, నా అజ్ఞానము దేవా, నా అజ్ఞానము పూర్తిగా శమించింది అనే వాక్యమే కదా ఆ త్రేన్పు. మళ్ళీ కూడా 18వ అధ్యాయంలో ఇంకొకటి వస్తుంది. నష్టో మోహ స్మృతి లబ్ధ అనేటువంటి వాక్యాన్ని కూడా పలకడం ద్వారా తన పరిపూర్ణమైనటువంటి సంతృప్తిని ఈ ప్రకారమే మరొకసారి వెల్లడించగలుగుతాడు అనే చెబుతూ, అంతేకాదు అన్నింటికంటే ఉత్తమమైనది, అతి రహస్యమైనది ఆధ్యాత్మ విద్య. దాని యొక్క ప్రభావము జీవుల యొక్క అజ్ఞానాన్ని, సంసార వ్యామోహాన్ని కూడా నశింపజేస్తుంది. అందుకే శ్రీకృష్ణమూర్తి దానిని అర్జునునికి మాత్రమే బోధించారు. ఎందుకంటే అతడు సర్వ విధాలా కూడా ఆ గీతాశ్రవణానికి, ఆయన యొక్క భక్తి మొదలైనటువంటి అర్హతల చేతే ఆయన అటువంటి యోగ్యతను పొందాడు. కాబట్టి అతనిపై అనుగ్రహం కలిగింది. భగవానుడికి దానిని బోధించాడు, ఆధ్యాత్మ జ్ఞానాన్ని. ఆ బోధ అర్జునునికి మరి ఫలించడానికి గురుతేమిటి అంటే, దానిని విన్న వెంటనే అర్జునుడు ఏమన్నాడు? నా అజ్ఞానము నశించింది అని చెప్పగలిగాడు అని తెలియజేస్తూ, భావాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తర సోమయ త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. ఎలాగంటే, కమలనేత్రులకు ఓ కృష్ణ అంటే తామర రేకులు ఎంత విశాలంగా ఉంటాయో, ఎంత సౌమ్యంగా ఉంటాయో, అలాగే సర్వుల పట్ల కూడా అనుగ్రహం కలిగినటువంటి శ్రీకృష్ణుని యొక్క కన్నులు విపారితమైనటువంటి నేత్రాలతో ఉన్నటువంటి వాడు. కాబట్టి కమలనేత్రులకు ఓ కృష్ణ, మీ వలన ఈ ప్రాణుల యొక్క ఉత్పత్తి వినాశాలను గురించినటువంటి మీ యొక్క మహాత్మ్యాన్ని కూడా, మీరు బోధించినటువంటి ఆ యొక్క మహిమను గురించి సవిస్తరంగా విశదంగా విని ఉన్నాను. ప్రాణులు ఎలా ఉత్పన్నమవుతాయి, ఎలా నశిస్తాయి, అవన్నీ కూడా ఉత్పన్నము కాకముందు, ఉత్పన్నమైన మీదట, ఉత్పన్నము తర్వాత లయించేటప్పుడు కూడా సర్వము కూడా మీదొక మహాత్మ్యమే. సర్వము అంటే అస్థి భాతి ప్రియం అన్నట్లుగానే సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి సృష్టి స్థితి లయమునందు కూడా సర్వము కూడా మీ యొక్క మహిమయే ఉన్నది. అటువంటి మహిమను గురించి నేను చాలా వివరంగా విశదంగా తమరి వలనే విన్నాను. ఏవమేతద్యథా తత్వాత్మాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపమైశ్వరం పురుషోత్తమ. ఓ పరమేశ్వర, మిమ్ములను గురించి మీరు చెప్పిందంతా కూడా నిజమే, సరి అయినదే అని నేను నమ్ముతూ ఉన్నాను. ఓ పరాత్పర, మీ గురించి మీరు ఏవేవైతే సంక్షేపించి చెప్పినా, విస్తారంగా చెప్పినా, అనుగ్రహించి చెప్పినటువంటి ఆధ్యాత్మిక బోధ సర్వ ప్రాణికోట్ల యొక్క సృష్టి స్థితి లయముల యందు మీరే ఉన్నారు అనేటువంటి మీరు చెప్పినదంతా కూడా విని అదంతా సరి అయినది అని నేను త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తూ ఉన్నాను. కాబట్టి ఓ పురుషోత్తమ, మీ యొక్క ఈశ్వర సంబంధమైనటువంటి విశ్వరూపము, సర్వేక సమస్తము కూడా విశ్వవ్యాపకంగా ఒక్కరే అయినటువంటి ఈశ్వర సంబంధమైన సర్వము విశ్వమంతా వ్యాపించినటువంటి రూపాన్ని నేను ఇప్పుడు చూడాలి అని అనుకుంటున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఓ ప్రభు, మీ అంటే ఆ విశ్వవ్యాపకమైనటువంటి మీ స్వరూపాన్ని చూడడానికి నాకు సాధ్యమవుతుంది, నాకు అందుకు అర్హత ఉన్నది అని మీరు గనక తలంచినట్లయితే, ఓ యోగీశ్వర, నాశరహితమైనటువంటి పుట్టు మరి స్థితి వినాశము లేనటువంటి మీ యొక్క విశ్వరూపాన్ని నాకు ఇప్పుడు తెలియజేయండి, చూపించండి.
అని అన్నాడు. అంటే వినయ విధేయతలు భక్తి ప్రపత్తులు కలిగినటువంటి శిష్యుని యొక్క లక్షణం ఏమిటి అంటే మనకి ఈ శ్లోకం ద్వారానే మనకి వెల్లడవుతూ ఉంటుంది. ఎందుకు అంటే మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానం అవ్యయం. అర్జునునికి భగవానుని యొక్క విశ్వరూపాన్ని సర్వవ్యాపకత్వాన్ని చూడాలి అనే కోరిక జనించింది కదా. అయితే అటువంటి దానిని నాకు చూపండి అని మోటుగా అడిగాడా? అడగల. అట్టి రూపాన్ని చూడటానికి కనుక నేను తగుతానా, నాకు అటువంటి అర్హత ఉన్నది అని మీరు కనుక తలంచినట్లయితే చూపండి అని అత్యంత విధేయతను ప్రదర్శించాడు. ఆ అత్యంత విధేయత ప్రదర్శనతోటే ప్రశ్నించాడు. అంటే గురువు చెంత నుండేటువంటి వారు, అంటే గురువు యొక్క ఆశ్రమంలో ఉండేటువంటి వారు అటువంటి వినయముతో కూడినటువంటి ప్రవర్తనను నేర్చుకొని ఉండాలి కదా అని చెబుతూ, అంటే తన ప్రియభక్తుడైనటువంటి ఆ అర్జునుని ప్రార్థన విని శ్రీకృష్ణమూర్తి విశ్వరూపాన్ని వర్ణించి తెలియజేస్తూ దానిని చూడుము అని అర్జునుడితో ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. భగవానుడు ఇలా చెప్తూ ఉన్నారు. పశ్యమే పార్థరూపాణి శతశోధ సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణ కృతిని చ. భగవానులు ఈ విధంగా చెప్తున్నారు. గీతాచార్యులు, ఓ అర్జున, అనేక విధాలుగా ఉన్నటువంటివి లౌకికము కానటువంటివి, అంటే అలౌకికములైనవి వివిధ రకాలైనటువంటి వర్ణాలతో అనేక రకాల ఆకారాలు కలిగి ఉన్నటువంటివి, గణించడానికి లెక్కించడానికి సాధ్యము కానటువంటి అసంఖ్యాకములుగా కనబడేటువంటివి అగు నా యొక్క రూపాలను నీవు చూస్తూ ఉండు, చూడు. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తదా బహూన్య దృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత. ఓ అర్జున, సూర్యులను, వసువులను, రుద్రులను, అశ్విని దేవతలను, మరుత్తులను చూడు. అట్లాగే ఇది వరకు నువ్వు ఎప్పుడూ కూడా చూడనటువంటి గొప్ప గొప్ప చాలా రకాల ఆశ్చర్యాలను చూడు. అంటే సూర్యులు ఎంతమంది? 12 మంది. వసువులు అష్టవసువులు, మరి సూర్యులు 12 ఆదిత్యులు. రుద్రులు 11 మంది కదా, 11 రుద్రులు. అశ్విని దేవతలు 2, మరుత్తులు 49 మంది. ఈ అదితి కుమారులని ఒక్కడిని 49గా ఖండించినటువంటి ఇంద్రుడు 49 మరుత్తులుగా చేసుకుని తన యొక్క అనుచరులుగా వినియోగించుకొని తన లోకంలో పెట్టుకున్నవారు. అయితే ఈ యొక్క ఏమని పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తద బహూన్య దృష్ట పూర్వాణి పశ్యాశ్చర్యాని భారత. కాబట్టి అర్జున, 12 మంది సూర్యులను, 8 మంది వసువులను, 11 మంది రుద్రులను, 2 అశ్విని దేవతలను, 49 మంది మరుత్తులను కూడా చూడు. అలాగే ఇంతకుముందు ఎప్పుడూ కూడా నీవు చూడనటువంటి గొప్ప ఆశ్చర్యాన్ని, రకరకాల ఆశ్చర్యాలను కూడా చూడు అని చెబుతూ, ఇహైకస్తం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశాయత్యాన్య ద్రష్టుమిచ్చసి. ఎలాగంటే అర్జున, ఈ సమస్త చరాచర ప్రపంచమును ఇంకా మొత్తాన్ని చూడు. ఇంకా కూడా నీవు దేనిని చూడాలి అని నువ్వు అనుకుంటున్నావు, ఆ చూడాలనుకున్న ప్రతి ఒక్కదానిని కూడా నా శరీరమునందు ఉన్నటువంటి ఒక అవయవంలాగానే ఒక్క చోట ఉన్నదాని కానీ ఇప్పుడు నువ్వు చూడు. అందుకే విష్టభ్యాహ కృష్ణమేక విష్టభ్యాహమిదం కృష్ణమేకాంశేన స్థితో జగత్. అదే కదా చెప్పింది అని చెబుతూ భగవానుడు ఇది వరలో, అంటే మనకి ఈ యొక్క విభూతి యోగము చెప్పి ఉన్నారు కదా, ఆ చివర చెప్పినటువంటి లాగానే ఈ సమస్త
సమస్తమైనటువంటి బ్రహ్మాండాలతో కూడిన కదిలే వాటి యందు కదలని ఉన్నటువంటి ప్రాణికోట్ల యందు ఈ సమస్త జగత్తంతా కూడా పరమాత్మ యొక్క ఒకానొక అంశమునందే ఈమిడి ఉన్నదే అయి ఉన్నది కదా. కాబట్టి తన యొక్క ఆది అంతము లేని ఒక ప్రారంభము ఒక ముగింపు లేని అనంతమైన దేహమునందు తన యొక్క స్వరూపమునందు ఈ విశ్వమును అంతా కూడా ఒక్కచోట తన యొక్క శరీరంలో ఒక అవయవములాగానే ఉన్నదానినిగా చూడవలసినదిగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఎక్కడ తెలియజేశారు. దీనిని బట్టి పరమాత్మ యొక్క స్వరూపము ఎంత విశాలమైనదో ఎంత అనంతమైనదో మనం ఆలోచించుకోవచ్చు కదా. ఎందుకంటే భూతాకాశమే ఎంతో విస్తృతమైనది. భూతాకాశము అంటే పంచభూతాలతో కలిగినటువంటి ఈ ప్రపంచమునందు ఉన్నటువంటి ఓషధులు దానిని భక్షించినటువంటి ప్రాణులు సర్వేక సమస్తము కలిపితేనే కదా భూతాకాశము. అదే ఎంతో విశాలమైనది. అంతేకాదు ఇంకా సూక్ష్మమైనది కూడా. దానికంటే చిత్తాకాశము ఇంకా విస్తృతమై ఉంటుంది, ఇంకా సూక్ష్మతరమై ఉంటుంది. దానికంటే చిదాకాశము అనేటువంటిది ఇక్కడ చిత్తాకాశము అంటే మానసికమైనటువంటిది ఇంకా విస్తీర్ణమై ఉంటుంది, మిగుల సూక్ష్మతరమై ఉంటుంది. దానికంటే కూడా చిదాకాశము అంటే ఆత్మాకాశము ఇంకా విశాలమై దేనికంటే అంటే భూతాకాశము కంటే చిత్తాకాశము కంటే కూడా విశాలమైనది చిదాకాశం. ఎలా ఇంకా సూక్ష్మతమమై ఇంకా అస్సలు గోచరించడానికి సాధ్యము కానటువంటి ఆలోచన చేయడానికి సాధ్యం కాకుండా వెలయచూ ఉంటుంది. కాబట్టి అటువంటి చిదాకాశమునందు ఈ భూతాకాశం కానీ దాని యందు ఎక్కడో అణిగి ఉన్నటువంటి ఈ చరాచర జగత్తు కానీ ఏ పాటిది. కాబట్టి ఆ చిదాకాశమున అంటే ఆ ఆత్మయందు ఈ సమస్త ప్రపంచము కూడా ఎక్కడో ఒక మూల కల్పితమై అణిగి ఉన్నది అని భగవానుడు ఇక్కడ చెప్పి ఉన్నారు అని చెబుతూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.